హలో. హలో. అమ్మా మాట్లాడండి. క్వెషన్ అడగచ్చా? అడగండమ్మా. తీవ్రమైన పాప గతంలో చేసిన తప్పుగా బాధపడ్డం ఎలా పోవాలి? అలాగే మీరు చెప్పారు కదా! ఎవ్వరు లేరనుకోని బతకాలి, ఎవరైనా ఉన్నారనుకోని బతకాలి అన్నారు కదా! కొన్ని కొన్ని బంధాలు అంటే ముఖ్యంగా ఫాదర్ అలాంటి మదర్ అలాంటి బంధాలనేవి ఎందుకంటే అవి మనకు చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటి వాళ్ళని దూరంగా మనం ఎలా సార్ డీల్ చేయగలుగుతాం? దాని రైట్. గురించి చెప్పండి. రైట్. కొడుతూ వస్తూ ఉంటారు. కానీ మన మనుషులము ఏదో ఒక సందర్భంలో తప్పు కదా! కానీ మీరే అన్నారు నాకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఆ చేతిని పారిపోతాను అంటారు. కానీ హెల్ప్ తీసుకున్నామనుకోండి వాళ్ళు తిరిగి మన మీద అధికారం చెలాయిస్తారు చూడండి. హ్మ్. వాటి అలాంటి వాళ్ళని డీల్ చేయడం అనేది హ్మ్. నాకైతే తెలియట్లేదు సార్. రైట్. ముఖ్యంగా నాకేమంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళే గుర్తొస్తున్నారు సార్. అదే ఆ పాప గురించి నాకు ఎక్కువ ఉంది సార్. హ్మ్. ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి అడగడం, హ్మ్. రిపీటెడ్‌గా అడగడం అనేది రైట్. నాలో అయితే ఉంది. అడిగిందే అడుగుతాను. ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతాను. రైట్. రైట్. ముఖ్యంగా పాప. రైట్. పాప భీతి అంటే ఎప్పుడైతే మీరు పాప పుణ్యాలు ఉంటాయని నమ్మారో పాప భీతి ఆటోమేటిక్‌గా ఉంటుంది. పాప పుణ్యాలు అనేవి ఉండవు. ఎప్పుడైతే ఆ దిక్మాలిన మత గురువులు చెప్పినయన్నీ గూడా మనం నమ్ముతూ ఉన్నామో, దేవుడిని నమ్మట్లే మనం. మనం నమ్మేది మత గురువుల్ని. దేవుడు ఒకవేళ అది పాపమైతే మీతో చేపిచ్చిందెవరు? దేవుడే గదా! దెయ్యం చేపిచ్చదు గదా! ఎప్పుడైతే మనం దేవుడిని గాకుండా మత గురువులు, లేకపోతే లాభమొచ్చేటువంటి పూజలు, ప్రార్థనలు, నమాజులు, ఈ దొంగచాటు వ్యవహారాలు మనం మొదలుపెడతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా పాపభీతి వస్తది. పాపభీతి వస్తే మనం మళ్ళీ ఆ గురువుల్లో, లేకపోతే ప్రీస్ట్‌లో, పాస్టర్‌లకో, ముల్లాల దగ్గరకో పోతాము. వాళ్ళు డబ్బులు పెట్టి ఈ పూజ చేస్తే పాపభీతి పోతూ అంటారు. మీరు అది నమ్మితే అలా పూజలు చేసి పాపభీతి పోగొట్టుకోవాలి. లేదు ఇవేవి ఉండవు. నేను ఒకవేళ గాడ్ ఉంటే ఇటువంటి అవసరం లేదని లాజికల్లీ అర్థమైనప్పుడు పాపభీతి ఉండదు. పాపపుణ్యాలు ఉండవు. పుణ్యము లేనప్పుడు పాపం గూడా ఉండదు. అప్పుడు పాపభీతి కూడా ఉండదు. కొంతమంది మేము గొప్ప, మేము పుణ్యాలు చేస్తాము అనుకున్నప్పుడు పాపాలు కూడా ఉంటే అప్పుడు పాపభీతి కూడా వస్తది. ఎంతకాలం అయితే పుణ్యం ఉంటే అంతకాలం పాపం ఉంటుంది, పాపభీతి ఉంటుంది. 1. 2 ఏంటంటే కొన్ని బంధాలు చాలా ముఖ్యం. నాకు ఈ ఈ భూమి మీద ముఖ్యమైన బంధం అంటూ ఏదీ లేదు. ఎవరికీ లేదు. మీరు కొన్ని బంధాలు ముఖ్యం కదా అని మీరు జడ్జ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ బంధాలతోనే మీకు అటాచ్‌మెంట్ ఏర్పడతది. తండ్రి తండ్రి లేడు. ఫస్ట్ మీ శరీరానికి తండ్రి లేడు. మీ అమ్మ చెప్తేనే మీకు అర్థమైంది అతను తండ్రని. ఒకవేళ మీ మదర్ అబద్ధం చెప్తే తండ్రి లేడు, తల్లి కూడా లేదు ఈ శరీరానికి. రైట్? శరీరానికి తల్లి, తండ్రులు, అన్న, చెల్లెళ్ళు, అక్కలు ఎవరు ఉండరు. మనుషులుంటారు. తండ్రినే కాదు. ప్రతి ఒక్కరిని ఒకలాగానే చూడండి. నేను తండ్రిని ద్వేషించమని అనట్లేదు, తల్లిని ద్వేషించమని. నా తల్లి కూడా సాటి మనిషి. నాకులాగానే ఆమెకు చెప్పండమ్మా. ఆయన మూర్ఖత్వం వస్తే నేను చెప్పాను గదా! చాలా సార్లు చాలా వాటిలో నేను చెప్పాను. మీకు ఉపయోగం ఉంటే ఉపయోగించుకోండి. లేకపోతే దూరం పెట్టండి. అప్పటికి కుదరకపోతే నెత్తి మీద ఒకటేసి చంపేయండి అని చెప్తూ ఉంటాను. దాని కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాలి. అప్పుడు ఉరిశిక్ష పడతది. రెడీగా ఉండండి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్న దాన్ని బట్టి మీ యొక్క రియాక్షన్ ఉంటుంది. రైట్? కాబట్టి సెంటిమెంట్లు పెంచుకొని తండ్రి గొప్పవాడు, తల్లి గొప్పది. ప్రతి మనిషి తండ్రే కదా! ప్రతి హ్యూమన్ బీయింగ్ తండ్రే కదా! స్పెర్మ్ రిలీజ్ అవుతున్న ప్రతి వాళ్ళు తండ్రే. ఎగ్ రిలీజ్ అవుతున్న ప్రతి వాళ్ళు తల్లే. తల్లి గొప్పదైతే ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళే. మగవాళ్ళందరూ గొప్పవాళ్ళే. ఎట్లా గొప్పతనం ఉంటుంది? గొప్పతనం ఉండదు, హీనత్వం ఉండదు. ప్రతి ఒక్కరూ సాటి మనిషిగా మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడు ఇటువంటియన్నీ పోతాయి. ఇక మిగతాది ఇంకోసారి చెప్తానమ్మా. మనకు టైం తక్కువుంది. రైట్ అమ్మా? రేపు చెప్తాను నేను. రైట్. రైట్. సో, అటువంటి వాటికి మెడిసిన్ లేదు యాక్చువల్లీ. మెడిసిన్ లేనప్పుడు మనము హోమియోపతి లాంటి దానికి వెళ్ళినప్పుడు, దాంట్లో మెడికల్ పవర్ చాలా తక్కువుంటది. కాబట్టి దానివల్ల లాస్ట్ కాల్ చూద్దాం.